హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. చాలామంది స్టూడియోస్ హోమ్ స్టూడియోస్ లాగా చేసుకోవడం కోసం ఇట్లాంటి ప్యాడ్స్ తీసుకుంటారు. ఇవి తీసుకున్న తర్వాత వీటిని ఎట్లా స్టిక్ చేయాలి అనేటువంటి ఒక డౌట్ చాలామందికి ఉంటుంది. కొంతమంది ఫెవికాల్స్ వాడమని, లేకపోతే ఇంకా అనాబాండ్స్, ఈ టైప్ ఆఫ్ వీటిని స్టిక్ చేయడానికి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ మనం అటువంటి వాటితో మనం స్టిక్ చేస్తే ఆ తర్వాత మనం రిమూవ్ చేయాలి అంటే ఆ వాల్స్ అన్నీ కూడా పాడైపోతాయి అన్నమాట. మన వాల్స్కి ఎట్లాంటి డ్యామేజ్ కాకుండా ఇవి చాలా స్ట్రాంగ్గా స్టిక్ అవ్వడానికి మార్కెట్లోకి ఒక కొత్త టేప్ అనేది వచ్చిందనమాట. దీన్ని నానో టేప్ అంటారు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను ఇప్పుడే ట్రై చేశాను. నేను మీకు అది చూపిస్తాను. చాలా స్ట్రాంగ్గా అనేది ఇది ఉండటం జరుగుతుంది. సో దీన్ని యూజ్ చేస్తే డెఫినెట్లీ మన వాల్స్కి ఎట్లాంటి డ్యామేజ్ అనేది అవ్వదు. ఆ తర్వాత ఒకవేళ మనం రిమూవ్ చేసుకొని వేరే చోట మనం స్టిక్ చేసుకోవాలన్నా కూడా మనకి చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా నేను స్టిక్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మీకు చూస్తాను. ఆల్రెడీ ఒక 2 స్టిక్ చేశాను. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే దీన్ని యూజ్ చేయండి. ఐవి గ్రిప్ టేప్ అని ఉంటుంది. దీని కాస్ట్ కూడా 70 రూపీస్, ఓన్లీ 70 రూపీసే. సో చాలా ఈజీగా మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట. 4 సైడ్స్న చిన్నవి 2 కట్ చేసి మనం స్టిక్ చేసుకోవచ్చు.